నమస్తే ఝాన్సీ రాణి గారు. సో మీరు ఏ టైప్ ఆఫ్ మిషన్ కొన్నారండి? నేను లేజర్ కటింగ్ మిషన్. మీరు ఎక్కడ ఉంటారు? నేను సనత్ నగర్ అండి. ఓకే. సో మీరు ఎన్నేళ్ళగా బుట్టిక్ రన్ చేస్తున్నారు? నేను వచ్చి 96 నుండి చేస్తున్నాను. ఓ వావ్, 96 నుంచి మీరు ఫీల్డ్ లో ఉన్నారు. సో ఫైనల్ గా ఇక్కడ మిషన్ కొని ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఇక్కడ మిషన్ కొని 3 years దగ్గరకు వస్తుంది. 3 years దగ్గరకు వస్తుంది. ఓకే. సో మీకు ఏమనిపించింది? మీరు అసలు బోల్డ్ అనే విషయాలు చెప్పొచ్చు మాకు, పాస్ట్ ప్రెసెంట్, కొనక ముందు కొన్నాక అన్నట్టు. నేను చాలా మాస్టర్స్ తోటి చాలా ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ నేనే ఒక 10 years వరకు నేనే ఇచ్చాను. ఓకే, మీరే కటింగ్ చేసేవారా? అవును. ఓకే. నా దగ్గర ఒక 10-15 members వరకు ఉండేవాళ్ళు వర్కర్స్. నేనే ఇచ్చేవానే. కాకపోతే నాకు కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయి అప్పుడు మాస్టర్లను పెట్టేసిన. ఓకే. ఇక మాస్టర్లకు కూడా ఊకే వాళ్ళు పెంచమనడం, ఎంత ఉంటదండి వాళ్ళకి? పర్ డే లాగా ఉంటుందా, మంత్లీ లాగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీకి ఒక 30-40 ఉంటుంది. ఓకే, 40,000, 40-50 అట్లా. వాళ్ళ సీనియారిటీని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి కొంచెం ప్యాటర్న్స్, మోడల్స్ ఇట్లా అవి కావాలంటే కొంచెం మంచి మాస్టర్లు కావాలి కదా, అనుభవం ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి కంపల్సరీ 50 వరకు ఉంది. మీరు కొన్న మిషనరీ ఎంత? నేను కొన్న మిషన్ వచ్చి 6,50,000. ఓకే. అయినా కూడా చూసుకున్నా కూడా ఒకవేళ ఒక 1 year యావరేజ్ గా వేసుకున్నా కూడా వర్తే కదండి. ఇప్పుడు మాస్టర్ కి 50 వేసుకుందాం, అయినా కూడా డుమ్మాలు కొట్టడము, టైం కి రాకపోవడం, కొంచెం చేంజ్ అయినా కూడా ఇలా అయిందన్నా కూడా వాళ్ళు కొంచెం మిషన్ ఏమనుకున్నా ఏమనదుగా అది. ఓకే. సో ఈ మిషన్ ఏమేం చేస్తుంది? ఈ మిషన్ వచ్చి మనకు మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఇస్తే అది కరెక్ట్ కటింగ్ ఇస్తుంది. అది ఓకే. మనకు ఎన్ని మోడల్స్ వస్తాయి అందులో. ఏమేమి వస్తాయండి? అంటే బ్లౌజెస్, కిడ్స్ వేరు, ఇప్పుడు మామూలుగా కటోరీ కటింగ్ కానీ, ప్రిన్సెస్ కట్ కానీ, క్రాస్ కటింగ్, సాదా కటింగ్, ఇంకా డిఫరెంట్ కటింగ్స్ కూడా ఉంటాయి. వెనక నెక్ మోడల్స్, బోట్ నెక్లు. ఓకే. ప్యాటర్న్స్, డిజైన్స్ కూడా బ్లౌజ్ మనం మిషన్ స్టిచ్ చేసి అదే సెట్ చేసి వస్తుంది. అదే మనం ఏ ప్యాటర్న్ అనుకుంటే ఆ ప్యాటర్న్ మనం ఇచ్చుకుంటే అది వస్తుంది. ఓకే. కటింగ్ ఏ కటింగ్ కావాలన్నా కూడా అది వస్తుంది. ఓకే. కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఇంకా చేంజ్ అవ్వదు. సో మీరు ఎంతమంది, ఐ మీన్ లైక్ ఎన్ని డిజైన్ చేయగలుగుతున్నారు పర్ డే? ఇక కస్టమర్స్ ని బట్టి మనం ఎవరు ఎక్కువ డ్రాప్ నెక్స్, వెనుక మళ్ళీ బోట్ నెక్స్, హై నెక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా? అవి ఎక్కువ నడుస్తాయి. మీ దగ్గర ఎంతమంది ఉన్నారండి వర్కర్స్? ఇప్పుడు వచ్చేసి 10 members ఉన్నారు. అసలు ఒక్క మాస్టర్ కూడా లేరు? మాస్టర్స్ లేరు, మొత్తము అబ్బాయిలే. కాకపోతే వర్కర్స్ మొత్తం స్టిచ్చింగ్ వాళ్ళే. సో మగ్గం వర్క్ అట్లా ఒకవేళ అన్ని కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర. ఓకే. సో మీకు ఎప్పుడు ధైర్యం చేశారు, లేదు నేను ఈ మిషన్ తీసుకోవాల్సిందే అని? నేను యూట్యూబ్లోనే చూసాను. యూట్యూబ్లో చూసి ఇదేదో బాగుంది, మనకు సెట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే కొన్ని ఉన్న వాళ్ళు కొనుక్కుంటే వర్కౌట్ అవ్వదు, కానీ మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది కదా, వర్కౌట్ అవ్వదని మేము ఆలోచన చేసి ఇంట్లో చెప్పినప్పుడే ఇది ఎందుకు ఇవన్నీ అన్నారు, అట్లా ఇట్లా అన్నారా? మరి అప్పుడేమన్నారు, ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు ఓకే, బాగుంది. అప్పుడు అంటే ఏమో మరి తెలియంది కదా, మళ్ళీ కటింగ్ విషయము, కస్టమర్స్ మళ్ళీ బాగుండదు కదా, మరి చాలా కొంచెం మంచి పేరుంది. మళ్ళీ తర్వాత గుడ్ విల్ పోతుందేమో, మళ్ళీ ఇది ఎట్లా నడుస్తుందో, వర్క్ ఎట్లా ఉంటుందని కొంచెం ఆలోచించి వద్దన్నారు. ఫస్ట్ గుడ్ విల్ పెరిగిందా ఎలక్ట్రిక్స్ లో? అసలు చాలా బాగుంది. సో మీలాగా బిజినెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి, లేదంటే మాస్టర్ తో ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారండి? ఒకవేళ బిజినెస్ పెరగాలనుకున్న మాస్టర్స్ అవసరం లేదంటే ఇది చాలా బెస్ట్ అండి. బెస్ట్, ఇది తీసుకోవచ్చు. అసలు ఏ ప్రాబ్లం లేదు. మాస్టర్స్ చేసేది ఒక మిషన్ చేస్తుంది పర్ డే, అంతే కదా? ఎక్కువనే చేస్తుంది కానీ తక్కువ చేయదు. మనకు ఓపిక ఉండాలి కానీ చేస్తూనే ఉంటది అది పని. 1 minute లో బ్లౌజ్ అయిపోతుంది. ఓకే. సో కరెంట్ తో నడుస్తుందండి? కరెంట్. ఓకే. ఒకవేళ మళ్ళీ పవర్ పోతే ప్రాబ్లం రాదా? పవర్ పోతే మళ్ళీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్వర్టర్ మీద అట్లా నడుస్తుందా? ఇప్పటి వరకు అయితే మాకేం పవర్ ఏం పోలేదు, మనకు ట్రబుల్స్ ఏం రాలేదు. సో మీకు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా ఈ మిషన్ తో? ఈజీగానే అయిపోయిందా? ఫస్ట్ తీసుకున్నాక చాలా రోజులు అసలు ఖాళీగానే పెట్టాను. ఎందుకంటే అది ఫస్ట్ సాఫ్ట్వేర్ కరెక్ట్ లేదు, అది కరెక్ట్ ఇవ్వలేదు, మాకు అర్థం కాలేదు. అది అర్థం కాలేదు. అది మనం ఒకటి టైప్ చేసి అది ఒకటి అయ్యేది. అందుకని కొంతమంది కస్టమర్లకు ఫస్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ కొంచెం బాగాలేకుండే.
ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు, ఎందుకు తీసుకున్నారు నా పీడ అనుకున్నారు? ఎందుకు తీసుకున్నా అని చాలా బాధపడి ఏం చేయాలని తనకు మేడంకి ఫోన్ చేసి ఎవరికన్నా అమ్మేసేయండి, నాకు వద్దది, ఎవరికన్నా ఇచ్చేసేయండి మేడం అంటే చూద్దాం ఉండండి మీరు ట్రై చేయండి అని ఆమె. అది వేరే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వేరే మళ్ళీ మార్చారా? మార్చిన తర్వాత ఎక్సలెంట్. ఇంకా ఓకే, ఇప్పుడు ఇస్తారా ఎవరికన్నా? ఇవ్వను, నాకే ఇవ్వండి హాఫ్ రేట్. నేను అప్పుడైతే కనీసం ఎంత కొంతకు తీసేసుకోండి అని వచ్చేసాను. ఒక తీసుకొని 3 years దగ్గర వస్తుంది, కానీ నేను ఒక 1.5 year వరకు ఖాళీగానే పెట్టేసా. ఓకే, మీకు అర్థం కాలేదు. ఆ సాఫ్ట్వేర్ నెక్స్ట్ మార్చిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, ఇప్పుడు బాగుంది. సో అట్లా మీరు ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది, ఇది మాకు అర్థం కావట్లేదు అన్న నేర్చుకోండి రండి ఒకసారి చూడండి అదని చెప్పింది. కాకపోతే నాకెందుకు అసలు అప్పుడు నాకు ఎక్కలేదు అది. అంటే దెబ్బ చేతులతో పనిచేసే వాళ్ళకి మిషన్ తో నేర్చుకొని సాఫ్ట్వేర్ కి మనం అప్డేట్ అయ్యి ఆ రాతలు పోతలు దానికి ఒక చదువు నాలెడ్జ్ అంటూ ఉండాలి, కంపల్సరీ. టైం పట్టింది మీకు. ఆ సాఫ్ట్వేర్ కూడా వీల్దే అండి టెలిట్రిక్స్ వారి? లేదండి, అది ఫ్యాషన్ డాట్. ఓకే, ఈ తర్వాత టెలిట్రిక్స్ వారి మార్చుకున్నారు. ఓకే, అందులో ఎన్ని మోడల్స్ ఉండే ఫస్ట్ సాఫ్ట్వేర్? అప్పుడు ఒక 3-4 ఉండేదండి, ఎక్కువ లేవు అందులో. మరి ఇప్పుడు టెలిట్రిక్స్ ఇప్పుడు చాలా ఉన్నాయండి, చాలా. ఇప్పుడు మనం వెతికినా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇందులో. ఓకే, ఇప్పుడు మీరు వేసుకుంది కూడా మీ మిషన్ మీద కట్ చేసిందేనా? ఓకే, సో ఇప్పుడు ఫుల్ హ్యాపీ మీరు? చాలా హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. ఓకే.